దేవాది దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అనగా, అహరోనుతోనూ అతని కుమారులతోనూ. ఈ అహరోను ఎవరు, అతని కుమారులు ఎవరు అన్న సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు, ఇశ్రాయేలుకు దేవాది దేవుడు దైవ చిత్తములో మోషేకు నాయకత్వం అప్పగించాడు. రెండవదిగా అహరోనును అతని బిడ్డలను, అతని కుమారులను వారిని యాజకులుగా అప్పగించాడు. అంటే వీళ్ళిద్దరి యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలు నడవలసి ఉన్నది. అయితే దేవాది దేవుడు మోషేతోనే మాట్లాడేవాడు. మోషే ద్వారా, నాయకుడైన మోషే ద్వారా అహరోనుతో ఇలాగెళ్ళి చెప్పు అనేవాడు. ఆ క్రమంలో లేక ఇశ్రాయేలు నడిపించవలసిన ఆ పద్ధతిలో, లేక ఆ దైవ చిత్తములో, లేక దైవ నడిపింపులో మనము గమనించినప్పుడు, మీరు ఇశ్రాయేలును ఇలాగ దీవించాలి. ఎలాగ దీవించాలి అని చెప్పినప్పుడు 24వ వచనంలో, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అని చదువుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా అందరం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. అంటే ఎలాగ దేవుడు మనల్ని కాపాడాడు అంటే, ఆశీర్వదించటమే కాపాడటం, ఆశీర్వదించటమే కాపాడటం. అంటే ఉదయం నుంచి ఇంతవరకు కాపాడంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి వేళ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, బోధిస్తున్న నా జీవితంలోనూ, వింటున్న మీ జీవితంలోనూ ఇదిగో ఇలాంటి ఆరోగ్యం లేకుండా, ఇలాంటి సమయం లేకోకుండా, ఇలాంటి శక్తి లేకోకుండా ఎంతోమంది ప్రపంచమంతటా పడిన వారిని మనందరము ఎరుగుదము. అయితే దేవాది దేవుడు కాపాడాడంటే ఇది ఆశీర్వాదమే కదా. ఆశీర్వాదం అంటే మనం ఏమనుకుంటాం, 10 ఎకరాలు వ్యవసాయ భూమి, లేకపోతే డబ్బు బంగారం ఉంటేనే ఆశీర్వాదం అనుకుంటాం కదా. లేదు ప్రభునందు దేవుని బిడ్డారా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే కాపాడుతూ ఉన్నాడు దేవుడు. ఎంత కాపాడుతున్నాడంటే, ఆయన కనుపాప వలె దేవుడు మనల్ని కాపాడే విధంగా ఉన్నాడు. ఉదయం నుంచి ఎంతవరకు మనం వెళ్ళిన ప్రయాణంలో కావచ్చు, ఆలోచనలో కావచ్చు, లేకపోతే మీరు చేస్తున్న చిన్నపాట్లో కావచ్చు, మరలా మన జీవితాల్లో మరొక దినం ఇచ్చాడంటే దేవుడు మనను ఆశీర్వదించాడు అన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ప్రభువా ఈ రోజు నన్ను కాపాడంటే దేవుడు మనల్ని ఏం చేశాడన్నట్టు ఆశీర్వదించాడని. దేవునికి మహిమ కలుగునుగాక మొదటిది. రెండవది మనం చదివినప్పుడు, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక అని చదువుతున్నాం. అంటే అర్థం ఏంటంటే, యెహోవా నీకు అన్న దగ్గర మనకు లేక మీకు అని చెప్పుకొని తన సన్నిధిని ప్రకాశింపజేశాడంటే కరుణించాడని. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. తన సన్నిధిని ప్రకాశింపజేశాడంటే, అంటే మనల్ని దేవుడు ఏం చేశాడు, కనికరించాడు, కరుణించాడు. అంటే తన యొక్క కరుణ, తన కటాక్షం, ఆయన యొక్క ప్రసన్నత, ఆయన సన్నిధిని మనల్ని కరుణించాడు కనుకని సాక్షాత్తు ఆయన ప్రసన్నతలో లేక ఆయన సన్నిధిలో మనల్ని ఏం చేశాడంటే ప్రకాశింపజేశాడు. ఈ ప్రకాశింపజేసే వచనం ఏంటంటే, భక్తుడైనటువంటి యోహానుతో మాట్లాడతాడు. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమే ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. రెండవ విషయం. మూడవది మనం ఆలోచన చేసినప్పుడు, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపు చేసి నీకు సమాధానం కలుగు చేయనుగాక. అంటే మన మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేశాడంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు సమాధానం కలుగజేశాడని. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మనం సమాధానం కలిగి ఉన్నాం, అంటే ఇంట్లో సమాధానం కలిగి ఉన్నాం. ఈరోజు తల్లి బిడ్డలకు సమాధానం లేని కుటుంబాలు చాలా ఉన్నాయి. భార్యాభర్తలకు సమాధానం లేని కుటుంబాలు మనకు ఉన్నాయి. అయితే మన మీద తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మనకేం చేశాడంటే దేవుడు సమాధానం కలుగజేశాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. అయితే ఈ రాత్రి వేళ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, సమాధానం అనేది అవసరం. అందుకనే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానం. ఈరోజు సమాధానం లేకోకుండా ఎంతోమంది సమస్యల చేత ఉన్నారు. రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని ప్రభువు చెప్పింది ఏంటంటే, సమాధానం గలదనవ ఇంటికి వెళ్ళమని చెప్పాడు. ఇంక ఈ సమాధానం అనేటువంటి
సమాధాన పరిచర్య. మనం ఆరాధన చేసిన దేవుడు సమాధానం అంటే ఆయన సన్నిధిని మన మీద ఏం చేశాడంటే ప్రకాశింపజేశాడు. ఈ 3 విషయాలు ఉన్న మాటలు రావాలంటే పలకటం వలన నేను వారిని ఆశీర్వదిస్తాను. దేవునికే మహిమ కలుగునుగాక. ముగింపు పలకటం వలన అంటే ప్రతి ఒక్కరూ దయచేసి ఆ మాటలు పలకటాన్ని బట్టి, అంటే ఆశీర్వాద వచనాలు పలకటాన్ని బట్టి ఈ ఉద్దేశం ఏందయ్యానంటే సాక్షాత్తు దేవాది దేవుడే ఈ సృష్టి మీద, చీకటిగా ఉండే సృష్టి మీద ఆయన పలికి వెలుగు రావాలి, వెలుగు వచ్చేసింది, సూర్యుడు చంద్రుడు రావాలి. ఇంకా ఇదంతా ఎలా చేసుకుంటూ వచ్చాడు? దేవాది దేవుడి సృష్టిని కేవలం ఆయన మాట ద్వారా చేసుకుంటూ వచ్చాడు. పలకటాన్ని బట్టి ఏం చేయబడిందంటే ఈ సృష్టి అనేది వచ్చింది. అలాగనే అదే సమయంలో దేవుడు ఏ విధంగా పలికితే ఆశీర్వాదం వచ్చిందో అదే అధికారం, అంటే దేవుడు పలికినప్పుడు ఆశీర్వాదం ఏ విధంగా వచ్చిందో మనం కూడా పలికితే ఒకరి మీద ఒకరు పలికినప్పుడు దేవుని ఆశీర్వాదము వస్తాదన్నట్లు ఎలాంటి సందేహం ఏమీ లేదు. పలకటాన్ని బట్టి దేవాది దేవుడు చెప్పాడు, యేసయ్య చెప్పాడు, నేను వారిని ఆశీర్వదిస్తాను. ప్రార్థన వేరే, పలకటం కూడా వేరే. చూడండి, భక్తుడైనటువంటి ఇస్సాకు తన జీవితంలో తన పెద్ద కుమారుడిని ఆశీర్వదించాలని, అనగా ఆశీర్వదించినటువంటి పలకటాన్ని బట్టి వృద్ధాప్యంలో ఉండగా కోరుకున్నప్పుడు ఇస్సాకు భార్య అయిన రెబ్కా ఏం చేసిందంటే తన చిన్న కుమారుడు ఆశీర్వదించబడాలని చిన్న కుమారుడిని మంచి ఇస్సాకు కావలసిన భోజనాలు సిద్ధం చేసి అక్కడ పంపిస్తాడు. ఆయన ప్రార్థన చేయాలి, ప్రభు ఇలాగ ఉండాలని. ఆయన ఆశీర్వదించినటువంటి ఆ పలికిన ఆ మాటలు ఆ దేవుల వ్యక్తులకు వచ్చింది. కనుక అలాగనే మనం పలకటాన్ని బట్టి కూడా దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుంది. కనుక చెప్పబడినటువంటి ఈ 3 మాటల్లో ఉన్న ఆశీర్వాదాల చేత దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించబోతూ ఉన్నాడు. గనక మనము ప్రతిరోజు చెప్పవలసినటువంటి మాటలు తప్పనిసరిగా మీ ఇంట్లో ఉన్న వారందరూ ఐక్యత కలిగి, సమాధానం కలిగి, ఆ మాటల మీద మనసు పెట్టి మనము ఆ మాటలు పలుకుతూ ఉండగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని దైవ ఉద్దేశమే ఉన్నది. నేను ఈ విషయంలో 3 మాటలు చెప్పాను. ఒకటి, కాపాడాడంటే ఆశీర్వదించాడని అర్థం. మనల్ని కాపాడంటే ఆశీర్వదించాడని అర్థం. రెండవది, కరుణించాడంటే తన సన్నిధిని మన మీద ప్రకాశింపజేస్తున్నాడని అర్థం. మూడవది, మనకు సమాధానం కలగజేశాడంటే తన సన్నిధి కాంతిలో, తన సన్నిధి కాంతి మన మీద ఉదయింపజేశాడని. ఆశీర్వదించాడని, ప్రకాశింపచేశాడని, తన సన్నిధి కాంతి ఉదయింపజేశాడని. ఈ 3 మాటలు ఒక్కొక్క మాట ఒక్కొక్క రోజు మనం మరలా ప్రసంగం చేసుకోవచ్చు. ఈ రాత్రి వేళ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనం ముగింపులోకి వచ్చేసాం. అయితే కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ మౌనంగా ఉండుకోకుండా ఆశీర్వాద వచనాలు పలుకుతూ మనం ముందుకెళ్దాం. ఈ మాటలను దేవుడు ఆశ్రయించి మనమందరి కొరకై పలికి మనమందరం ఒకరి మీద మరొకరు ఆశీర్వాద వచనాలు పలికి మనము దేవుని యొక్క కరుణలో, దేవుని చిత్తంలో మనం ముందుకు కొనసాగుదుము గాక. అట్టి ఆశీర్వాదాలు దేవుడు దయచేయును గాక. ఆమేన్.